నాకు తెలిసి ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తూ ఏడుస్తున్న ఏ ఒక్క నాయకుడిని కానీ ఏ ఒక్క నాయకురాలను కూడా ఇప్పటిదాకా చూడాల. ఎందుకు చూడలేదంటే ఇప్పుడు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు పాలకుర్తి నియోజకవర్గంలో పెద్దవాంగర అనే ఒక మండలం అక్కడ ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తా ఉంటే మేడం గారు కన్నీళ్ళు పెట్టుకున్నారు. మరి కన్నీళ్ళు పెట్టుకోవడానికి గల కారణం ఏంటి? ఇక్కడ రెండు రకాలుగా పాలకుర్తి నుంచి వచ్చే టాపిక్ ఏంటంటే, ఒకటి అత్త వేధించడం వల్లనే ఆవిడ గారు ప్రజల ముందుకు వచ్చి ఏడవడం, ఇంకొకటి ప్రజల యొక్క ఆమెను గౌరవించే విధానం కావచ్చు, ఆమెను చూసుకునే విధానం కావచ్చు, ఇవి చూసైనా ఆమె ఏడవాలి. రెండోది ఇంట్లో అత్త పోరు తట్టుకోలేక, రాజకీయంలో అత్త ఆగడాలు తట్టుకోలేక ఆమెని వెనకబెట్టేసి తానే ఎమ్మెల్యే లెక్క ముందు తిరుగుతుంటే ఈమెకు కన్నీళ్ళు వచ్చిందా? లేకుంటే ఇంట్లోనే అత్త కోడల యొక్క వర్గ పోరులో నువ్వు ఇంట్లోనే కూర్చో, ఏమన్నా ఉంటే నేను నడిపిస్తా, నువ్వు నా కోడలివి అనుకుంటా ఆవిడ గారిని ఇంట్లోనే ఈ విధంగా వేధిస్తున్నారంటే దాని గురించి మనం క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయం చూసుకున్నా కూడా ఓన్లీ అటో ఇటో పన్నుల్లో కాదు, వీళ్ళు సోషల్ మీడియాలోనే బాగా యాక్టివ్గా ఉన్నారు. ఏ తిరుగున్నదంటే ఆడ కాలువల గట్ల దగ్గర పోతారు, ఫోటో దిగుతారు, వస్తారు. కానీ పక్కన చూసుకుంటే మాత్రం ఎస్ఆర్ఎస్సి కెనాల్ ద్వారా పారే ఏవైతే పొలాలు ఉన్నాయో పూర్తి స్థాయి ఎండిపోయి ఉంటాయి. కానీ వీళ్ళు అక్కడ దాకా ఓరు. ఏమని అంటే ఎర్రవల్లి దయాకర్ రావు వీళ్ళకు ఒక రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రతిపక్ష అనుకూలంగా దొరికిందో వీళ్ళకు కూడా పరిపాలన చేత కానప్పుడు, అభివృద్ధి చేసే దమ్ము లేనప్పుడు ఎర్రబొల్లి దయాకర్ రావు గారిని అదేవిధంగా వీళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు, ఆయన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు కూడా. అయితే ఇక్కడ ఈవిడ గారు ఎందుకు ఏడ్చారు? నిజానికి ఈవిడ గారు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆనంద బాష్పాలు కార్చే ఉంటే నిజంగానే మీకు ఒకటి చెప్పాలా, ఏ మీడియా కానీ ఏ సోషల్ మీడియా కానీ చెప్తున్నా ఇది కాంగ్రెస్ కార్యకర్తలు చూసిన పర్లేదు, యశస్విని రెడ్డి గారు చూసిన పర్లేదు, కానీ ఏదైతే ఇదే పాలకుర్తి దగ్గరలో ఉన్న జనగాం పోయే రూట్ల తొర్రూరు అనే ఒక గ్రామం ఉందబ్బా. ఆ గ్రామం దగ్గర కేసీఆర్ హయాంలో నిర్మించబడిన డబుల్ బెడ్రూమ్స్ ఎర్రవల్లి దయాకర్ రావు గారు వినూత్నమైన ఆలోచనతోటి పేద ప్రజలకు ఇండ్లు ఉండాలని, పేద ప్రజల కళ సాకారం కావాలని డబుల్ బెడ్రూమ్లు కొట్లాడి తెచ్చిన డబుల్ బెడ్రూమ్లు అక్కడ కట్టిస్తే అది పూర్తి స్థాయిలో మరమ్మతులు కాలేదని అక్కడి నుంచి పేదోళ్లను తరిమి కొట్టిరు. పోలీసులతోటి తహసీల్దార్లతోటి ముందు నిలబడి ఆమెను తరిమి కొట్టిరు. ఇది ఎక్కడ న్యాయమై ప్రశ్నించడానికి మేమే పోతే ఇవి సరిగ్గా రిపేర్లు కాలేదంట. అందుకనే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు వారిని బయటికి పంపించడం జరిగింది అని ఆవిడంటే, ఆడ బయటికి పంపేలేదు, మెడపట్టి బయటికి తోసిన విధానం మనకు అవపడింది, మెడపట్టి. అయితే అక్కడ వృద్ధులిద్దరు ఉన్నారబ్బా. ఇప్పటికి కూడా ఎవరికైనా దమ్ముంటే కాంగ్రెస్ వాళ్ళకి కానీ యశస్విని రెడ్డి కానీ నిజంగా సవాల్ ఇస్తుంటారు అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. మీకు దమ్ము ఉంటే, మీకు పరిపాలన మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఏం చేయాలి తెలుసా? వాళ్ళకు సపరేట్గా ఇండ్లను కట్టియాలి. లేకుంటే అదే డబుల్ బెడ్రూమ్లా ఒక ఇల్లు ఇవ్వండి. వాళ్ళకే ఇబ్బంది లేనప్పుడు మీకేం ఇబ్బంది? అది రిపేర్ కాలేదని ప్రజలకే ఇబ్బంది లేనప్పుడు వాళ్ళకి ఇబ్బంది. అది గతంలో ఉన్నప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఆ డబుల్ బెడ్రూమ్ లో వారికి మంజూరు చేసి వారి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసి మరి తలా ఒకరికి ఇండ్లను అప్పచెప్తే సొంత కాంగ్రెస్ కార్యకర్తలకు ఇండ్లు ఇచ్చేది ఎట్లా అనుకుంటా ఆవిడ గారు వాటిని ఖాళీ చేపించి ఆ కాంగ్రెస్ కార్యకర్తల యొక్క బర్లను మేపుతా ఉన్నారు. ఇప్పటిదాకా వృద్ధులు ఆ మెట్ల కింద నివసిస్తూ ఉన్నారు. మళ్ళీ సిగ్గు లేకుండా ఏడుపులు. ఎంత విచిత్రం అంటే నా వెనకాల ఒక్కసారి వీడియో చూసుకుంటే ఆవిడ గారు ఏడ్చిన విధానాన్ని మీరు ఒక్కటి చూసుకోవచ్చు. ఇది ఒకసారి చూడండి, ఎంత గొప్పగా కన్నీళ్ళు పెట్టుకుంటా అంటే అక్కవ్వలు ఊకో ఏం ఏడుస్తావు కానీ ఊకో అనుకుంటా ఏడుస్తూ ఉన్నారు. నిజానికి అత్తపోరు తట్టలేకనే ఈవిడ గారు ఏడ్చిందనేది ప్రధానంగా వినిపిస్తున్న టాకు. ఎందుకంటే పేరుకు మాత్రమే యూట్యూబ్లో ఎట్లాగో యాడ్ ప్లే అవుతుందో ఆ విధంగా ఈమెను ఎమ్మెల్యేగా ఎక్స్పోజ్ చేసి రాజకీయం మొత్తం ఝాన్సీ రెడ్డి నడిపిస్తూ ఉన్నారు. మీకు తెలుసో లేదు, రాజకీయం మొత్తం ఝాన్సీ రెడ్డి నడిపిస్తూ ఉన్నారు. విడ్డూరం విచిత్రం అంటారు దీన్నే. ఇప్పుడు నిజంగా ఆనంద బాష్పాలకు కార్చి ఉంటే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాడ ఆడ వృద్ధులు ఎంత గోసపడుతున్నారో అది తొర్రూరు ప్రజలకు తెలుసు, పాలకుర్తి ప్రజలకు కూడా తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా అది చాటు చెప్పేలాగా మనం వీడియోలు కూడా తీసినాం. TV9లో కూడా వీడియో వచ్చింది, TV5లో వచ్చింది, టీన్యూస్లో కూడా ఆ వీడియో బయటకు వచ్చింది. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ నుంచి బయట గెంటించిన యశస్విని రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల కోసమే డబుల్ బెడ్రూమ్లు ఆ రోజు అలా నెట్టించినందుకు ఇక్కడ నిస్సహాయులు ఏ వృద్ధులైతే అక్కడ ఉన్నారో నిస్సహాయ వృద్ధులు ఇద్దరు అడుగు వాళ్ళకు ఎవ్వరు దిక్కు లేరబ్బా. వాళ్ళకు కొడుకులు లేరు, బిడ్డలు లేరు, వాళ్ళకి ఆప్తులు సాప్తులు ఎవ్వరు లేరు. అసుంటోళ్ళు మెట్ల కింద నివసిస్తూ ఉన్నారు. పాములతోటి, తేళ్లతోటి, జర్రిలతోటి, విష సర్పాలతోటి వాళ్ళు యుద్ధాలు చేస్తూ ఉన్నారు. అక్కడ యశస్విని రెడ్డి గారు పోలే, ఆవిడ గారు మళ్ళీ ఏడుస్తూ ఉన్నారు. డ్రామాలు ఇదంతా
ఏడుపు లేదు, ఏం లేదు. దొంగ ఏడుపులు అంటారు వీటన్నింటినీ. నిజానికి దొంగ ఏడుపులు. ఇది ఇక్కడ ఏంలా ఆవిడ గారు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని కన్నీళ్ళు పెట్టుకోవడం కాదు, ఇంట్లో అత్త పెత్తనం జలాయిస్తా ఉంది. ఎటువంటి పెత్తనం అంటే, యశస్విని రెడ్డి నువ్వు నన్ను మించి రాజకీయాలు చేయొద్దు, నువ్వు నన్ను మించి ప్రజల్లో తిరగొద్దు, ఏమన్నా ఉంటే నేనే చూసుకుంటా. కాంగ్రెస్ కార్యకర్తలకైనా, కాంగ్రెస్ ఇక్కడ ప్రజలను రావాలి, కాంగ్రెస్ ప్రజలైనా సరే అది నేనే చూసుకోవాలా. నువ్వు కోడలానే ఉండు, నేను నిన్ను తీసుకొచ్చిన కాబట్టి, నేను నిన్ను గెలిపించిన కాబట్టి, నువ్వు జస్ట్ పేరుకు మాత్రమే ఎమ్మెల్యే, మిగతాదంతా నేనే. ఎస్ఐల కాడ నేనే, కార్యకర్తల కాడ కూడా నేనే, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల ఊడబీకరణ నేనే, ఈ పార్టీ కోసం పనంగా పెట్టి పనిచేసిన కార్యకర్తలు ఊడబీకరణ నేనే, పాత కార్యకర్తలు విడిచిపెట్టి కొత్త కార్యకర్తలు కూడా తీసుకొచ్చి పెట్టే బాధ్యత కూడా నాదే అని నువ్వు మాత్రం ఎక్కువ మాట్లాడకు. నీ పెత్తనం వద్దిగా రాబోయే రోజుల్లో దొంగ ఆధార్ కార్డులో, దొంగ అడ్రస్లో క్రియేట్ చేసి నేను ఇక్కడ జెడ్పీటీసీగా ఎన్నికల నిలబడే ప్రయత్నం నేను చేస్తున్నా. అధికారం అంతా నాదే అనుకుంటా ఆవిడ గారి ఇంట్లో ఒకటే వర్గ పోరు నడుస్తూ ఉంది. అత్తా కోడళ్ళ మజాక, అత్తా కోడళ్ళ గొడవలు, అత్తా కోడళ్ళ యొక్క బీభత్సం అనేది చెప్పుకోవాలి. విధంగా ఎంత ఘోరంగా నడుస్తుందా అంటే పరిస్థితి. ఎవరైనా మీరు చూస్తుంటారా? ప్రజలు గెలిపించింది ఒకరిని, కానీ ఇక్కడ అధికారం లేనోళ్ళు, ఆధార్ కార్డు లేనోళ్ళు, అడ్రస్ లేనోళ్ళు, వాళ్ళు వచ్చి నేనే ఎమ్మెల్యేను, నేను చెప్పినట్టు యశస్విని రెడ్డి మాట వినాలా అనుకుంటా ఆవిడ గారు పెత్తనం చెలాయిస్తా ఉన్నారు. విచిత్రం. ఆవిడకు కొత్త క్రియేటివ్గా ఏం చేయడానికి కూడా ఆస్కారం లేనట్టుగా చేస్తూ ఉన్నారు. ఆవిడ గారి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్టు మనకు అవుపిస్తూ ఉంది. ఆవిడ గారు ప్రజల కోసం ఏడ్చింది అంటే మాత్రము అది దొంగ ఏడిపే. ఆవిడ గారు ఎందుకు ఏడ్చిందంటే, ప్రజల యొక్క ఆదరణ, ఎవరైతే ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే మంజూరైతున్న పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు వస్తున్నావో, ఎవరైతే ఆ బాధితులు ఉంటారో వాళ్ళు ప్రేమగా ఆప్యాయంగా యశస్విని రెడ్డి దగ్గర తీసుకుంటుంటే ఆవిడ గారికి ఇంట్లో ఉన్న యొక్క వర్గపోరు ముందుకు ఒకటేసారి గుర్తొచ్చి ఏమైతుంది నా యొక్క రాజకీయ భవిష్యత్తు అనుకుంటూ ఆమె ఏడుస్తూ ఉంది. ఝాన్సీ రెడ్డి ఏడిపిస్తూ ఉన్నారు. ఆవిడ గారు ప్రజల కోసం ఏడవాలి. అంతా ఏడ్చదలుచుకుంటే ఎండాకాలంలో ఎస్ఆర్ఎస్పి కెనాల్లో నీళ్లు లేక పొలాలు ఎండిపోయి రైతన్నలు మందుల డబ్బాలు తాగి చనిపోతామని సిద్ధమైతే ఉంటే ఆ టైంలో కూడా యశస్విని రెడ్డి ఏడవలేదంటే ఇంత డ్రామానా కాదా? ఇక్కడ అత్త కోడలకు పడతలేదు కాబట్టి, అత్త ఈమెని తొక్కేసేలా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు ఝాన్సీ రెడ్డి. స్థానిక ఎన్నికల్లో కూడా జెడ్పీటీసీకి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఝాన్సీ రెడ్డి. అంటే ఇక్కడ ఆధార్ కార్డు లేకున్నా, అడ్రస్ లేకున్నా పోటీ చేయొచ్చు అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా అవపడుతూ ఉంది నిజంగా. కాబట్టి ఈమె ఏడుపు ప్రజల కోసం అయితే దొంగ ఏడుపే, కానీ అత్త కోసం ఏడ్చింది అనేది కరెక్ట్. ఇక్కడ రాజకీయం చేతులారా జారిపోతుందే అనుకొని ఏడుస్తున్నాం అంతే తప్ప ప్రజల కోసం ఏడ్చే మనుషులు కాదు వీళ్ళు. ప్రజల్ని ఏడ్పించే మనుషులు వీళ్ళు, ప్రజల్ని బాధ పెట్టే మనుషులు వీళ్ళు, ప్రజలు ఏడుస్తూ ఉంటే ఆనందపడే మనుషులు వీళ్ళు అంతే తప్ప ఆషామాషిగా ప్రజల కోసం ఏడుస్తున్నారంటే అదొక 8వ వింత అవుతుంది ప్రపంచంలోనే 8వ వింత. యశస్విని రెడ్డి ప్రజల కోసం ఏడవడము ఏం లేదు. పాలకుర్తి ప్రజలకైనా, తెలంగాణ రాష్ట్రానికైనా ఇందిరమ్మ ఇండ్లు మనసుతో ఆమె ఏడవలే. అత్త యొక్క వర్గ పోరులు తట్టుకోలేక ఆవిడ గారు ఏడ్చారు. ఇదే నంబర్ 1 వాస్తవం. మీరు ఇంట్రాగేషన్ చేసుకున్న తెలియదు కూడా కదే.